योदेव स्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జ్యోతిష సభా సరస్వతికి నమస్కారం. చాలా ఆమోదదాయకమైనటువంటి కాలానుగుణమైనటువంటి ఉపన్యాసం సాంబశివరావు గారిది. అది చాలా వినవలసింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలందరం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. సభలో ఉండేటటువంటి అందరి మిత్రులకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, చాలా అంశాల లోపల మనకు చర్చ ఒకటి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మేలాపకం అవసరము లేదు అనేటటువంటి ఒక చర్చతోని మన వాళ్ళు మొదలయ్యారు. ఇప్పుడు అవసరము లేదు అనేటటువంటిది కూడా ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినట్టుగా కాలానుగుణమైన అంశం అయింది. నా దగ్గరికి ఎవరో వస్తే అన్నాను, పిల్లవాడికి పిల్ల నచ్చాలి, అదే వాడు పరస్పరం కుటుంబానికి కుటుంబం నచ్చాలి, మాకు జాతకం నచ్చాలి అన్నా. అంటే జాతకం పర్సంటేజ్ ఇప్పుడు 33% పడిపోయింది అని అర్థం. ఇంకా తగ్గుతూ వస్తుంది. ఈ నచ్చటం నచ్చకపోవటం అనేటటువంటి అంశాల వెనుక ఉండేటటువంటిది ఏమిటంటే, చాలా మార్పులు వచ్చాయి సమాజంలో వచ్చినటువంటి మార్పులు. అది కూడా కాలానుగుణంగా ముండే రాష్ట్రాలజీలో కనుక చూసుకునేటట్టయితే దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా బాగా చేసుకుంటూ రావచ్చు. ప్రతిదీ కూడా గ్రహ సంబంధమే కదా అనుకుంటున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాల గ్రహ సంబంధాలు చూడకూడదు. కొన్ని విషయాల్లో కూడా ముండే ఆస్ట్రాలజీలోకి వెళ్ళిపోయి మొత్తం పొజిషన్స్ లో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తూ రావాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంటుంది. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్న సందర్భాల లోపల పూర్వకాలంలో అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ అని చెప్పినటువంటి విధానం మనకు చాలా ఇప్పటికీ కూడా అప్పగింతల లోపల ఇప్పటికీ అదే శ్లోకం చెప్తూ ఉన్నటువంటి పండితులు ఉంటూ ఉంటారు. అది అష్టవర్షం నుంచి అష్టాదశ వర్షాలకు మారిపోయాం. అష్టాదశ వర్షాల నుంచి ప్రస్తుతం 28 సంవత్సరాల వరకు కూడా మారిపోయి వచ్చేసాం మనం. ఇంత మార్పు వస్తున్న సందర్భం లోపల ఆ అష్టవర్షాత్ భవేత్ కన్యా అనుకుంటున్నటువంటి సందర్భం లోపల పెళ్లిళ్ళు కనుక చేసి ఉండేటట్టయితే ఈ సెలక్షన్ తల్లిదండ్రులకి, లేదా ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అప్పుడప్పుడే కొత్తగా మెచ్యూర్ అయినటువంటి అమ్మాయికి కొంచెం పెద్దవాడైనటువంటి అబ్బాయికి మధ్యలో పెళ్లిళ్ళు కనుక చేస్తే పెద్దవాళ్ళ సెలక్షన్స్ అవి కూడా. ఇవాళ విషయం ఏంటంటే, సెలక్షన్ చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా అమ్మాయి అబ్బాయి స్వతంత్రంగా చేసుకునే పరిస్థితి. అందుకనే అన్నాను ఇందాక, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి అనే పదం. ఇంతకుముందు అమ్మాయికి అబ్బాయి నచ్చాలి అనే పదం ఎక్కడిది? ఒక్కొక్కసారి ఎంత ఘోరమైనటువంటి బాల్య వివాహాల సిస్టమ్ ఉంటుంది మన దగ్గర. పుట్టగానే అమ్మాయి మెడ లోపల ఒక అది వాళ్ళ ఇంటి బంధువుల వాళ్ళు వచ్చేసేసి ఒక మెడలో బంగారపు గొలుసులు వేసేసి, వదిన ఇంకా మా ఇంటి కోడలు ఈ అమ్మాయి అంటే అయిపోయింది. ఇంక అప్పటి నుంచి బుక్ అయిపోయినట్టు. ఇంత ఘోరంగా ఉండేటటువంటి ఒకనాడు సమాజం ఉంది. ఇవాళది కాదు. ఇవాళ ఆలోచించదగినటువంటి లేదా ఎంతో కొంత చదువుకున్నటువంటి సమాజం. ఆ తర్వాత కాలంలో మన అమ్మమ్మల అమ్మలు ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, లేదా వాళ్ళ భర్తలు ఎవరైనా సరే, వాళ్లకు తెలిసిన వైవాహిక జీవితమే జీవితం. సంతానము కొరకు వైవాహిక జీవితం అనుభవించేటటువంటి కొన్ని రకాల అంశాలను వాళ్ళకు తెలిసినట్టుగా వాళ్ళు ఏం చేశారనే విషయం వాళ్ళ వరకే పరిమితంతో కూడుకున్నటువంటిది. కానీ ఈనాటి సమాజం లోపల ఎదిగిన పిల్లలు ఇవాళ సినిమాలు ఉన్నాయి, మీడియా ఉంది, ఆ తర్వాత పనికిరాని చెత్తతో కూడుకున్నటువంటి గొప్ప మనకు వీడియోస్ వ్యవహారాలు చాలా మనకు సైట్స్ ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు పెద్ద సాహిత్యం ఉంది, మనకు తెలుసుకోదగినటువంటి సాహిత్యం. క్లాస్ రూమ్ లో ఇవి నేర్చుకొని తీరాలని చెప్పడం కోసం వచ్చేటటువంటి అనేక రకాల విజ్ఞాన శాస్త్ర విధానం ఉంది మనకు. ఇన్ని చదువుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. కంపాటబిలిటీ అనేటటువంటిది లేకుండా ఉండేటట్టయితే ఆలోచించాల్సిన విధానం ఏంటి? ఇంత ముందు రోజుల్లో ఇంత చూడాల్సిన అవసరమే లేదు. కొంతమంది ఇండ్లల్లో కేవలం గ్రహమైత్రి అట్లా ఉండి చూస్తే బాగానే ఉంటుంది, చేసేసేయండి అని అనేవాళ్ళు. కనీసం గ్రహమైత్రి ఒక్కడికి కుదిరితే చాలు ఆ మాట అనేవాళ్ళు. ఆ తర్వాత కాలంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు, ఆ పేర్లు మార్చి చేయొచ్చా, ఇటువంటి ప్రశ్నలు అన్ని వస్తున్నాయి. ఇది కూడా ఒకనాటి రోజుల్లో వద్దండి.
పేరు మార్చి చేయడం అనేటువంటిది ఈనాటి సంబంధించినటువంటి అంశం కాదు. వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్కి దగ్గరే వచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ బ్రాహ్మణింటికి వచ్చే నాటికి వాళ్ళు మార్చుకొని వచ్చేస్తారు. వాళ్ళ భావాలను కూడా పరిపూర్ణంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యే వస్తారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యి వచ్చిన తర్వాత వాళ్లకు మళ్ళీ ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినట్టుగా డైవర్స్ అనే పదాన్ని బూతువు. అందుకని ఆ వైపు వెళ్ళరు. చచ్చినా బతికినా ఇంకా అక్కడే వాళ్ళతో పాటు వాళ్ళు ఉంటారు. తనుకోవచ్చు, కొట్టుకోవచ్చు, మళ్ళీ అట్నే ఉండొచ్చు కాక. అటువంటి స్థితి లోపల వాళ్ళిద్దరికి ఎట్నోట్లో బాగాలేదు బాగుంది అని అడగటానికి పోకుండా యోనికూటం సరిగ్గా లేకపోయేటట్టయితే పేరు మార్చి చేయడం అనేది ఒక సంప్రదాయంగా మార్చేశారు. ఇవన్నీ కలపడం కోసం చేసిన పనులు ఆ రోజుల లోపల జ్యోతిష్కుడు అనేటువంటి వాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ డైవర్స్ అనేది కామన్ థీమ్. ఎదురుగా వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు ఎన్నో రకాల వ్యక్తులు ఎన్నో రకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నారు. అమ్మాయిలు వచ్చి కంట తడి పెట్టుకుంటున్నారు, మా ఆయన నాకు పనికిరాడు, ఉపయోగపడడు అని చెప్పేసి. చిన్న చిన్న దోషాలేవి, వాళ్ళకు కొంచెం సరి చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. గణదోషం లోపంగా ఉండేటటువంటి భావాల వల్ల కూడా కొంతమంది ఇష్టపడట్లేదు. నాడీ దోషం వల్ల కొంతమంది ఇష్టపడట్లేదు. భర్త భార్య ఓ పక్కన కూర్చుంటే కాసేపు ఉండాలి, ఇంట్లో ఉండాలి అనిపించుకోవాల్సిన వాడు 4 నెలలు 5 నెలలు పక్కకు పోయినప్పటికీ కూడా ఉంటే ఉన్నాడు, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు అనుకునే పరిస్థితుల లోపల వాళ్ళ మధ్యలో స్పర్శ భావనే లేకుండా ఇటువంటి రోజుల లోపల ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి విధానంలో మనకు తప్పనిసరిగా మార్పులు వచ్చాయి. కాబట్టి మేలాపకం అవసరం పెరిగింది కాలానుగుణంగా. ఇప్పుడు వచ్చినటువంటి విధానం వల్ల అవగాహన, మనకు వచ్చిన చదువులన్నీ కూడా పనికిరాని చదువులండి. విద్య అనేటటువంటిది జీవితాన్ని అవగాహన కోసం కాదు, వచ్చినటువంటి చదువులన్నీ కూడా పొట్టకూటి కోసం చదువుకుంటున్నటువంటి విద్యలు ఈ రోజుల లోపల. ఆ పొట్టకూటి కోసం చదువుకున్నటువంటి విద్యల వల్ల కేవలం డబ్బు సంపాదన, యోగ్యత అనేటటువంటిది అనుకొని బాగా చదువుకున్నాడు అందరూ అంటున్నారు. చదువు అది కాదండి. జీవితాన్ని అర్థం చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది, సర్దుబాటు అనేది నేర్చుకొని బతకటం అనేటటువంటిది కావాలి. ఇది మనకు జీవితంలో ఏర్పడట్లేదు. ఇది ఏర్పడకపోవటం వల్ల కనీసం వైవాహిక జీవితంలో వాళ్ళ మధ్యలో పోయినసారి 3 మాటలు చెప్పాం. ఒకటి సంసారం, ఒకటి శృంగారం, 3 సంభోగం అని చెప్పేసి. కనీసం సంభోగ వ్యవహారాల్లోనైనా దగ్గరికి అనుకుంటే వాళ్ళ కోసమైనా వాళ్ళు కలిసిపోయి దానికోసమైనా కానీ మిగిలిపోతారేమో కనీసం అని, అది థర్డ్ లెవెల్లో కనిపించేటటువంటి దాన్ని ప్రైమ్ లెవెల్కి తీసుకొచ్చి పెట్టారు. ఇది జరిగినటువంటి పరిణామం. అందుకని తప్పనిసరిగా మేలాపకం అవసరం పెరిగింది వాళ్ళ. ఇది ఏ రూపంలోనైనా సరే, అది మనకు సహజీవనాదుల్లో ఎందుకు ఏర్పడుతున్నాయి, ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకు ఏర్పడుతుంది, అటువంటి సందర్భాలు ఊహించండి ఒకసారి. కనిపెడితే ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య లోపల ఈ భావన ఇష్టమై చేస్తున్నటువంటి విధానం ఏదో రకంగా వాళ్ళ మధ్యలో ఆకర్షణ పెరుగుతుంది. ఈ ఆకర్షణలు మనం తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కనపడుతుంటుంది. పోయినసారి చెప్పుకున్నట్టుగానే కొన్ని అంశాలు చెప్పుకుంటూ పోతుంటే వివాహము అనేటప్పుడు నిజానికి ద్వితీయ వివాహం ఇటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ద్వితీయ వివాహం అనేటటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడేటప్పుడు దీంట్లో కూడా కొన్ని ఇటువంటివే ఆధునికమైనటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది. వివాహము అనేటటువంటిది శారీరకమైనటువంటి సంభోగానికి సంబంధించినటువంటిదా? అయ్యేటట్టయితే ఒక ప్రాస్టిట్యూట్ ఒక రోజుకు 8 వివాహాలు చేసుకోవాలి. కాబట్టి అది వివాహం కాదు. అది కేవలం మరి సమాజంలో తాళి కట్టడం వరకే సంబంధించినటువంటిదా అంటే అది ఒక ప్రాసెస్. నలుగురి మధ్యలో ఒక మంచి లైసెన్స్ కోసం, పవిత్రమైన సమాజం కోసం మన పెద్దవాళ్ళు తయారు చేసినటువంటిది. ఈ రెండు కాకుండా ఏమిటి అసలు మన దగ్గర మొట్టమొదటి పెట్టినటువంటి భావన ఏమిటి అంటే ఇద్దరి మనసుల కలయిక అని చెప్పి తీసుకొచ్చారు. ఇద్దరి మనసుల కలయిక, ఒకరు ఎక్కడున్నా రెండో వాళ్ళ గురించి ఆలోచించడం, రెండో వాళ్ళు మొదటి వాళ్ళ గురించి ఆలోచించడం అనేటటువంటి భావన మన వాళ్ళు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఒకరి దాంట్లో ఒకరి గురించి రెండో వాళ్ళ గురించి మొదటి వాళ్ళు, వీళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉండటం అనేటటువంటి విధానం ఎప్పుడైతే బాగా పెరుగుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యారేజ్ అన్నారు. ప్రేమలో జరుగుతుంది ఇది. మీరు ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో చూడండి, ఇంట్లో అందరి ముందర మాట్లాడుతూనే ఉంటుంటారు. ఈ రోజుల్లో అవేవో ఇన్స్ట్రుమెంట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నారు. కానీ అంత ముందు రోజుల్లో జరిగేది ఏమిటి, ఎంతసేపటికి మనసంతా వారి చుట్టూ తిరుగుతూ ఉండటం. భార్యాభర్తలు అయిన తర్వాత కూడా ఇక్కడికి ఎన్ని రోజులు వచ్చేసినప్పటికీ కూడా మా ఆయన ఏం చేస్తున్నాడో మా ఆవిడ ఏం చేస్తుందో అని చెప్పేసి భావనలతో ఉండిపోవడం. ఈ భావనామయమైనటువంటి లగ్నము కలయిక ఏదైతే ఉందో అది వివాహం. ఆ లగ్నం అనేటటువంటిదే వివాహానికి.
ఆ లగ్న భావన మన దగ్గర ఇప్పుడు మిస్ అయిపోయింది. అటువంటి స్థితిని మనం తగ్గించుకుంటూ పోతూ వస్తున్నాం. అందుకని ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఈ డిగ్రీనో, ఇంటర్మీడియటో, పీజీనో ఏదో చదువుకుంటున్న సందర్భంలో ఒక అమ్మాయితో చాలాసేపు ప్రేమనో ఇంకేదో వ్యవహారాలతో మానసికంగా ఇద్దరి మధ్యలో లగ్నమై ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రము మీరు పాశ్చాత్య జ్యోతిషాన్ని చదవండి, దీని పెళ్లి ఉంటుంది. పెళ్లి అన్న తర్వాత మానసికమైన కలయికే పెళ్లి అన్న తర్వాత అది ఎక్కడో దగ్గర ముగిసిపోతుంది. దాని వ్యవహారం అయిపోయిన తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఇది రెండో పెళ్ళ, మొదటి పెళ్ళ? ఇది ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. పెళ్లి అయిపోయింది. కొంతమంది వ్యవహారాల్లో ఇవన్నీ మాట్లాడుకునేటట్టు కొంచెం ఇబ్బందికరమైనప్పుడు కూడా తప్పట్లేదు ఇటువంటి సందర్భాల్లో కూడా. పెళ్లి అయిపోయింది. మళ్ళీ తానెక్కడో ఉద్యోగం చేసే చోటనో ఇంకెక్కడో పరిచయాల వలన మరొకరి గురించి ఆలోచన, అది ఇంట్లో కుటుంబ వ్యక్తులు ఏమైతే కావచ్చు, లేదా ఉద్యోగ జీవితంలో వ్యక్తులు కావచ్చు, ఇంకెక్కడో సందర్భానుసారంగా కలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళతోనే ఏదో రూపంలో మానసికంగా మళ్ళీ కొత్త అనుబంధం మొదలైంది. ఇప్పుడు మరి ఈయన ఏక వివాహం చేసుకున్నవాడు అవుతున్నాడా, రెండో వివాహం చేసుకున్నవాడు అవుతున్నాడా? చేసుకోవడం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఒకటి లేకపోవచ్చేమో, కానీ మిగిలినంతా కూడా మానసికమైనటువంటి స్థితిలో మాత్రం కలిసి ఉన్నది కదా. వాళ్ళ మధ్యలో రిమైనింగ్ రౌండ్ ఉండకపోవచ్చు, మానసికమైన కలయిక మాత్రం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ద్వితీయము, తృతీయము ఇట్లా చూడాలి, అట్లా చూడాలని చెప్పేటటువంటి సూత్రాలకు ఈ రోజులో కొత్త భాషను తప్పనిసరిగా మళ్ళీ మనం ఆలోచించి రాయాల్సి ఉంటుంది. కేవలం పాతకాలంలో మనము పంచమన్నించిది, నవమన్నించిది, సప్తమన్నించిది ఏదో చూసుకుంటూ వెళ్ళాలని చెప్పేటువంటి భాష్యాలకు ఇప్పుడు సెట్ కాదు. కొత్తగా ఆలోచించాలి. ఈ కొత్తగా ఆలోచించి ఇటువంటి సందర్భాల లోపల ఈ ఎంతమందితోని మానసికమైనటువంటి ఐక్యత వీళ్ళకు ఉంటుంది అనిపించే లెక్క చూడాలనుకునేటట్టయితే, మరి అటువంటిప్పుడు ఈ కాలంలో కనుక ఆ లెక్కలు కనుక బయటికి కనుక వచ్చేటట్టయితే ఎవరి జాతకాలలో కూడా క్లారిటీ ఉంటుందండి. అందరి జాతకాల్లోనూ కూడా ఏవో ఒకటి కనపడుతూ ఉంటుంటాయి. కనపడ్డ తర్వాత నేను పవిత్రురాలను, నేను పవిత్రుడిని అని చెప్పేసి అనుకునేటువంటి అవకాశాలు దొరకవు. ఇది మనం అనవసరం, చూడటం అనవసరం, అది పక్క పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అందుకని రెండో పెళ్లి ఉందా లేదా, రెండో పెళ్లి ఉన్నవాడా లేదా అని చెప్పేసానంటే, ప్రతి జాతకంలోనూ ఏదో రకంగా ఆలోచన చేసేటట్టయితే ఎక్కడో దగ్గర ఏదో రూపంలో కనపడుతూ ఉంటుంది. అకార్డింగ్ టు సారిందాక చెప్పినట్టుగా దశల ప్రకారం, దాని ప్రకారం, దీని ప్రకారం కనపడుతూ ఉంటుంది. కనపడ్డ తర్వాత దాన్ని మరి అవునంటామా కాదంటామా అని చెప్పేసానంటే, అది చట్టపరంగా, న్యాయపరంగా, బాహ్యంగా కనపడదు. ఇప్పుడు దానికి ఏం చెప్తాం? ఇది చాలా మందితో వచ్చినటువంటి చర్చ, వాగ్వాదాలు. అందుకని ఇటువంటి విషయాల లోపల ఇంకా కొంచెం కొత్త పరిశోధన ఈ విషయాల్లో జరగాల్సిన అవసరం కనపడుతుంది. ఇకపోతే ఈ కాలంలో జరుగుతున్నటువంటి చాలా మంది తల్లిదండ్రులతోని జ్యోతిష్కులకు వచ్చేటటువంటి పెద్ద వాగ్వాదం ఏంటంటే, జ్యోతిష్కులు కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు మహాపండితులు. అటువంటి సందర్భాల్లో చూడవలసిన అంశం, వాళ్ళకి ఏదో గోచారం బాగుంది కదా అనో, లేకుంటే జన్మ నక్షత్ర రీత్యా కానీ ఇంకేదో రీత్యా కానీ ఏదో బాగుంది కదా అని చెప్పేసాను పెళ్లిళ్ళ కోసం ప్రేరేపించద్దు. ఈ కాలం ప్రత్యేకంగా చెప్తాను, ఈ కాలము అనే మాట వాడుతున్నాను. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఆలస్య వివాహ యోగాదులు చాలా విపరీతంగా వస్తున్నాయి. ఒకటి రెండు కాదండి, విపరీతంగా వస్తున్నాయి ఆలస్య వివాహ యోగాలు వస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మన దగ్గరకు వచ్చేసి ఏ రూపంలోనైనా మా పాపకు, మా బాబుకు పెళ్లి చేస్తే బాగుండని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తుంటారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి మనకు. ఆ కారణాల రీత్యా వాళ్ళందరికీ తొందరగా పెళ్లి చేయడం కన్నా ఆ శిక్ష ఏదో అనుభవించి ఆలస్యంగా పెళ్లి చేయడం మంచిదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కాక 28 ఏళ్ళు అమ్మాయికి, ఈ కాలాన్ని దగ్గరగా సూచన చేస్తున్నానండి దయచేసి, 28 ఏళ్ళు దాదాపుగా అమ్మాయికి, 30 ఏళ్ళు దాదాపుగా అబ్బాయికి కనుక ఏర్పడితే ఇది ఆలస్య వివాహ యోగం. ఈ ఆలస్య వివాహ యోగం కాకుండా వీళ్ళు అడ్వాన్స్ గా పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేటటువంటి ధర్మదోషం రాకుండా ఉండాలంటే వాళ్ళకు శిక్షానుభవం కావాలి. ఎందుకు ఈ ఆలస్య వివాహం చేసుకుంటున్నాము అని చెప్పేసానంటే, గత జన్మల్లో, గత కర్మల్లో ఎప్పుడో ఏ వివాహ జీవితంలోనో మనం చెయ్యో కాలో పెట్టి వచ్చేసి ఆ జీవితాన్ని మనం ఎక్కడో దగ్గర చేయి పెట్టి వచ్చాం, అంటే ఇబ్బంది పెట్టి వచ్చాం. ఆ ఇబ్బంది పెట్టి వచ్చినటువంటి సందర్భంలో ఆ జంట పడ్డటువంటి వేదనకు ఈ జన్మలో నేను దాన్ని పరిహారం ఇచ్చుకోవాలి. దాన్ని అక్కడ బాధ పెట్టినందుకు నేను బాధపడాలి. క్రౌంచ మిథునాత్ ఏకం అవధేహ్ కామమోహితం అని చెప్పేసి వాల్మీకి చెప్పినటువంటి మాటల్లో ఆ మిథునం, క్రౌంచ పక్షుల మిథునాన్ని చంపినటువంటి, ఒకదాన్ని చంపినటువంటి దాని వేదనకు కూడా ఆయన శాపం ఇచ్చినటువంటి భావన మనకి చూసేటట్టయితే
అది పక్షిక, మనిషిక, జంతువుక, క్రిమిక, కీటకానిక ఎక్కడో మన దగ్గర చేస్తూ ఉంటుంటాం. మన జీవితంలో అంత తీవ్రమైనటువంటి వైవాహిక జీవిత లోపం ఏర్పడిందంటే మన వైవాహిక జీవితంలో ఎక్కడో దగ్గర పూర్వకర్మలో ఎక్కడో లోపం ఉండటం వల్ల ఆ గ్రహం ఆ ప్రదేశంలో ఉండగా నువ్వు పుడుతున్నావు. దానిని అబ్జర్వ్ చేయడానికి జాతకం ఉంది మనకు. ఆ అబ్జర్వ్ చేయడానికి జాతకం ఉంటున్న సందర్భం లోపల మనకు ఒక 10 సూత్రాల దాకా ఉన్నాయి ఇక్కడ. ఆ సూత్రాల్లో ఏంటి, సాధారణంగా సప్తమాధిపతి అష్టమంలో ఉండటం, అష్టమాధిపతి సప్తమంలో ఉండటం అనేటటువంటిది ఒక దోషం. ఆలస్య వివాహాలు. సప్తమాధిపతి అష్టమంలోను, అష్టమాధిపతి సప్తమంలోను. అంటే ఆ వివాహ జీవితంలో ఏదో ఒక లోపం ఏర్పడాలి. వాడికి కేవలం పెళ్లి కావడమే లేట్ కాదు, పెళ్ళైన తర్వాత కూడా వాడు జాగ్రత్తగానే ఉండాలని సూచన చేయాలి తప్పనిసరిగా మనం. రెండవది, సప్తమాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా కానీ దోషమే. తర్వాత సప్తమాధిపతి రాహు కేతు నక్షత్రాదుల్లో ఉన్నా కానీ ఆలస్య వివాహమే. అటు శతభిషం, స్వాతి మనకు ఉన్నాయి కదా, ఆర్ద్ర నక్షత్రాదుల్లో కానీ లేదా కేతు నక్షత్రాలైన అశ్విని మఖ మూలంలో ఉంటేనే కానీ తప్పనిసరిగా ఆలస్య వివాహం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి బుధ నక్షత్రాల్లో ఉన్నా కానీ ఆలస్య వివాహం జరుగుతుంది. చక్కని రీసెర్చ్ జరిగాయి కొన్ని విషయాలు, కొన్ని ఆర్టికల్స్ కూడా జ్యోతిర్వాస్తు విజ్ఞానం వాటిల్లో కూడా వేశారు గతంలో కూడా, చాలా పాతకాలంలో. అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా మనం పరిశీలించేటట్టయితే ఆలస్య వివాహం కనపడుతూ ఉంటుంది. ఇంకా ఇట్లాగే సప్తమంలో ఉండేటటువంటి చెడ్డ గ్రహాలు, అది కుజుడు ఉంటేనే కుజ దోషము అని చెప్పి ఆ కుజుడిని పట్టుకొని వేలాడటం ఒకటే కాదు. సప్తమంలో రఘున్న పెళ్లి కాదు, ఆలస్యంగా పెళ్లి చేయాలి. సప్తమంలో శని ఉంటే ఆటోమేటిక్గా చెప్తాం లేట్ మ్యారేజ్ అని చెప్పేసి. ఇట్లా సందర్భవశాత్తు కనిపించేటటువంటి సప్తమాధిపతి అష్టమం, అష్టమాధిపతి సప్తమంలో కానీ, సప్తమాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో కానీ, సప్తమాధిపతి రాహుకేతు నక్షత్రాల్లో కానీ, బుధ నక్షత్రంలో కానీ ఇట్లా ఉంటున్న సందర్భాల లోపల మనకు వివాహ జీవితం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. అట్లాగే సప్తమంలో ఉండే చెడ్డ గ్రహాలు, ఉదాహరణ కన్యా లగ్నంలో ఉండేటటువంటి సందర్భాల లోపల సప్తమంలో కుజుడున్నాడు అనుకోండి, వాడు సాధారణంగా దోషగ్రహం అంటాం, అష్టమాధిపతి సప్తమంలో కూడా ఉంటాం. ఇంకా వివాహ జీవితంలో ఇంకెట్లా ఉంటుంది చూడండి. ఇటువంటి సందర్భాలు చాలా ఉంటుంటాయి మనకు గురుడు లాంటి మంచివాడే కావచ్చు. వృషభ లగ్నానికి సప్తమంలో కనుక గురుడు ఉండేటట్టయితే అష్టమాధిపతి సప్తమంలో గురుడు ఉండటం కూడా ఒక పెద్ద దోషం అండి, అది కూడా మాట్లాడుకుందాం మనం. ఆ తర్వాత సప్తమంలో ఉండేటటువంటి చెడ్డగ్రహాలు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ వివాహ జీవితంలో కూడా కొంచెం అడ్జస్ట్మెంట్స్ చాలా అవసరమని చెప్పాలి. నిజానికి మన క్లయింటా కాదా అని కాదు, సాంబశివరావు గారు చెప్పినట్టుగా మన క్లయింటా కాదా అని కాదు, రేపు పొద్దున మనకు కనుక ఒక సంబంధం కనుక వాళ్ళు తీసుకొచ్చేటట్టయితే నిష్కర్షగా మాట్లాడాల్సినటువంటి అంశాల లోపల ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అబ్బాయిలోనే అంటే అబ్బాయి తండ్రి కనుక మన దగ్గరకు వస్తే అబ్బాయి జాతకంలో లోపాలు కనుక మనకు కనపడితే రేపు పొద్దున వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య వస్తే నీ కొడుకు నీ వల్లనే వస్తుంది తప్ప అమ్మాయి వల్ల రాదు, జాగ్రత్త, మీ కొడుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ వాడి జాతకంలో లోపం ఉంది, మీరు జాగ్రత్త పడాల్సిందే. రేపు పొద్దున ఎప్పుడు సమస్య వచ్చినా కానీ మీ అబ్బాయి వల్లనే వస్తుంది, ఆ అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. అటువంటి ధైర్యం రావాలి జ్యోతిష్కుని కూడా. లేకపోయేటట్టయితే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతిదీ పక్క వాళ్ళ మీద తోసి పారేసేటువంటి విధానం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఎట్లా వస్తుందంటే, ఈ వ్యక్తులకు లేటుగా పెళ్లి అవుతుంది అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు వచ్చేసేసి ఏమైనా పరిహారాలు చేసి తొందరగా పెళ్లి చేయొచ్చా? అరే వీళ్ళు శిక్ష అనుభవించవలసిన యోగం ఉంది కదా. పెళ్లి చేసుకొని ఒక్కింట్లో ఉంటూ మొహాలు మార్చుకొని ఒక్క బెడ్ మీద అటో తలకాయ ఇటో తలకాయ పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందా? లేదా వాళ్ళు ముందుగానే దూరంగా ఉండి పెళ్లి లేటుగా చేసుకొని ఒకే దగ్గర ఆనందంగా గడపాల్సిన అవసరం ఉంటుంది. 30 ఏళ్లకు పెళ్ళయింది, తర్వాత 30-40 ఏళ్ల పాటు ఆనందంగా బతకచ్చు కదా. అది ఈ కాలానికి తగ్గట్టుగా అదే ఆలస్య వివాహం కదా. 28 ఏళ్లకు పెళ్ళైనప్పటికీ కూడా తర్వాత 25-30 ఏళ్ల పాటు ఆనందంగా భర్తతో కాలం గడపచ్చు కదా. ఇట్లా కాకుండా 22 ఏళ్లకే పెళ్లి చేద్దాం, మళ్ళీ 25 ఏళ్లకు మళ్ళీ పెళ్లి చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా వస్తున్నాయి ఈ కాలంలో. ఇన్ని రోజులు కేవలం సిటీస్ లోనే కనపడుతున్నాయో అనుకున్నప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అక్కడ కూడా డైవర్స్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అడ్జస్ట్మెంట్ తగ్గిపోయింది, జ్ఞానం పెరిగింది, బుద్ధి జ్ఞానం పెరిగింది తప్ప హృదయ జ్ఞానం పెరగలేదు. ఆలోచించే విధానం అంతా కూడా లెక్కల ప్రకారం ఆలోచన చేస్తూ కూర్చుంటున్నారు తప్ప అవతల వాడితో నేను ఆనందంగా ఉండటం అనేటటువంటి భావనకు ఎవరికి ఆలోచించట్లేదు. లెక్క ప్రకారం డబ్బులు ఉన్నాయా, బ్యాంకు బ్యాలెన్స్ ఉందా,
ఇది ఉందా అది ఉందా అని ఈ లెక్కల ప్రకారం, ఇంకా వీలైతే పక్కన అమ్మ నాన్నలో లగేజ్ ఉందా, ఇటువంటి దోషమైనటువంటి విధానాలు మనకు వస్తున్న సందర్భాల లోపల అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని ఇటువంటి ఒక దోషం ఉన్నటువంటి అబ్బాయికి మళ్ళీ అటువంటి దోషం ఉన్న అమ్మాయినే కనుక మనం కలిపేటట్టయితే, అంటే ఒక జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన దోషాల్లో ఒకరు ఉన్నటువంటి వాడికి రెండోది మళ్ళీ సప్తమంలో దోషగ్రహాలు, సప్తమంలో అధిపతి రాహుగీత నక్షత్రాలు, సప్తమాధిపతి బుధ నక్షత్రము, సప్తమ ఇటువంటి దోషాలు ఉన్న వాడినే కనుక కలిపితే జనరల్ గా జరిగేటటువంటి లోపం ఏమిటంటే, ఏదో సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టుగా ఆ ఇంట్లో సంతోషం లేదు. మనం ఇందాకే అనుకున్నాం, సంసార శృంగార సంభోగాదుల లోపల కనీసం సంభోగ శ్రౌక్యం కూడా లేదు అక్కడ. సంసారం కోసం ఎందుకు చేస్తూ ఉంటారంటే కేవలం సంస్కారము వల్ల మాత్రమే నోరు మూసుకొని ఉండాలి వాళ్ళ ఇంట్లో. సంస్కారం వల్ల మాత్రమే. ఆ సంస్కార భావన కనుక లోపించినటువంటి కుటుంబంలో కనుక అయ్యేటట్టయితే డెఫినెట్ గా డైవర్స్, లేదా ఒక్కింట్లో ఉన్న ఒకరి మనసు ఒక దగ్గర, ఇంకో మనసు ఇంకో దగ్గర, ఇంకో చోట ఏదో రకంగా ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా మనము కొత్తగా ఆలోచించే సందర్భంలో ఒక దోషం ఉన్నవాడికి దోషం లేని అమ్మాయిని పెళ్లి చేయాలి. ఇక్కడ ఈ అమ్మాయి గుర్తు వస్తున్నట్టే ఒక రకంగా. అయినప్పటికీ కూడా ఇతనిలో కొంత పరివర్తన తీసుకుని రావడానికి వీళ్ళు పనిచేస్తూ ఉంటుంటారు. అయితే మనం చెప్పే సందర్భాల లోపల మాత్రం ముందుగానే చెప్పారు, ఎవరి జాతకంలో లోపం ఉందో వాళ్ళకి చెప్పి సూచన చేస్తూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకోవటం, దానాలు చేయించడం. ఒకసారి దానం చేస్తే అయిపోతుందా, ఏదో ఒకటి మరి జీవితాంతం సంసారం చేయాలంటే జీవితాంతం దానం చేసుకోవాలి. ఎప్పటిదాకా ఉండాలో అప్పటిదాకా చేసుకోండి. ఈ దేహం కోసం ఎప్పటిదాకా దానం చేయాలో 2 సార్లు చేస్తే అయిపోతుందా? కాదండి. దశ కోసం దానం చేస్తే దశ అయిపోయిందాక, గోచారం కోసం దానం అయితే ఆ గోచారంలో గ్రహం దాటిందాక. మరి నా జీవితం కోసం దానం చేస్తున్నాను అనుకోండి, ఇది జీవితం ఉన్నంత వరకు దానం చేయాలి. జీవితం కనుక వెళ్ళిపోతే నువ్వేం చేయలేవు. చచ్చిపోయే ముందు కూడా ఒకసారి దానం చేసి చచ్చిపోవడం మంచిది. చచ్చిపోగానే అందుకని మనం చేసిన సరిపోలేదేమో అనుకుని 11వ రోజు నాడు అనేక దానాలు చేయిస్తూ ఉంటుంటారు మన కోసం. ఇది మనం నేర్చుకోవాల్సిన, అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. అందుకని ఆలస్య వివాహ యోగాలు అనేటటువంటి ఈ విధంగా మనం ఉంటుంటాయి. కాబట్టి ఈ ఆలస్య వివాహ యోగాలను చాలా జాగ్రత్తగా గమనించాయి. ఎదుటి వ్యక్తుల యొక్క జాతకాదుల లోపల లోపాలు గుణాలు ఇచ్చే ముందు అసలు నా దగ్గర ఎన్ని జాతకాల్లో లోపాలు ఉన్నాయి, నా ఆలస్యమా మంచా చెడా, నేను పరిపూర్ణమైన ఆనంద సౌఖ్యమైనటువంటి వైవాహిక జీవితాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాను, అనుభవించలేకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఏంటి అని. సప్తమంలో గురుడు ఉన్నాడు అనుకోండి, అమ్మాయిల విషయంలో పర్వాలేదు, కానీ అబ్బాయిలు కనుక ఉండేటట్టయితే వాళ్ళు కొంచెం స్వార్థపరులుగా వ్యవహరిస్తారు. స్వార్థపరత్వం ఎక్కడ? సంభోగాదుల్లో స్వార్థపరత్వం ఉంటుంది. వాళ్ళదేదో వాళ్ళ బాధ్యత, వాళ్ళ పని పూర్తి అయిపోగానే వాళ్ళు సంతోషపడగానే పక్కకు జరిగిపోతారు. అమ్మాయిల సౌఖ్యం ఉండదు. చక్కగా ఆర్వీఎస్, ఆయన పేరు సుందరం గారు లాంటి వాళ్ళు ఉపన్యాసం ఇస్తే అద్భుతంగా చెప్తారు ఇటువంటి విషయాలు. అటువంటి వాళ్ళు రేపు పొద్దున పూర్వకాలంలో ఇటువంటి వాళ్ళని అయితే ఎవరు పట్టించుకోవాలి? శీఘ్రస్కాలంలో ఉండేటటువంటి అబ్బాయిల గురించి అమ్మాయిలు కూడా ఏం తెలియదు కాబట్టి నోరు మూసుకున్నారు. ఈ రోజుల్లో వచ్చి అడుగుతున్నారండి, డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు. మనం ఒకసారి ఏంటమ్మా అసలు సమస్య చెప్పండి అని చెప్పేసి పర్సనల్ గా అడిగితే కన్నీళ్లు గార్చి విషయాలన్నీ మాట్లాడుకుంటూ అసలు విషయం పక్కకు పెట్టేసేసి ఆ భర్తలు ఎంత హెరాస్ చేస్తున్నారు, ఎందుకంటే కేవలం వాళ్ళకుండే బలహీనతను మన మీద రుద్దటం కోసం, ప్రతిరోజు అవాయిడ్ చేయడం కోసం ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం ఆడపిల్లలు వచ్చి చెప్తుంటుంటే, మరి అటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు ఎందుకు? ఇంకా కేవలం సమాజం కోసం, నలుగురు మధ్యల కోసం. వీళ్ళకి పిల్లలు పుట్టరా? పుడతారు. మరి కేవలం పిల్లల కోసమే పూర్వకాలంలో పెళ్లిళ్ళు చేసేటువంటి వాళ్ళు. ఇప్పటి రోజుల లోపల అంతవరకే ఆ స్త్రీలు పురుషులు కూడా అనుకునేవాళ్ళు, వాళ్ళ జీవితాలు కొనసాగిస్తూ. కానీ ఈ రోజుల్లో అది కాదు కదా. సౌఖ్యం కోసం, ఆనందం కోసం, తృప్తిగా ఉండటం కోసం అని చెప్పేసి అనే భావన ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఇన్ని విషయాలు సాటిస్ఫై కావాల్సి వస్తుంది. మేలాపకం చూడడం అంత జాగ్రత్తగా లోతుకు వెళ్ళి చూడాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. అందుకని ఆలోచించాల్సినటువంటి జీవిత విధానం వైపు ఇట్లా ఉండాలి. అట్లాగే వివాహ కాలం గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. టైము ఇప్పటికే చెప్పారు, లేట్ మ్యారేజ్ అన్నప్పుడు 30 ఏళ్ళు. ఈ సందర్భంలో మనకు కర్మగాలి ఏమంటే ఏ రాహులో శనో వచ్చి కూర్చుంటాడు. అసలే 30 అంటే వాడికి ఇంకో 2 ఏళ్ళు, 32 ఏళ్ళు, లేదా 1 ఏడాది ఎంతో కొంత జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాడి కర్మగాలి ఏమవుతూ ఉంటుంది, గురువులో కుజుడు, గురువులో రాహు, శనిలో శని వరుసలో వస్తుంటాయి దశలు. గురువులో కుజుడు, గురువులో రాహు, శనిలో శని వస్తున్న సందర్భాల్లో వీడికి ఆలస్య వివాహ యోగం ఉంటే ఆ సమయం ఇప్పుడు 28వ ఏడు, 29వ ఏడు అప్పుడు మొదలవుతుంది. అది అటువంటిప్పుడు కనీసం విదశలలో గురువులో రాహులో ఎక్కడ దొరికితే చేయాలి, లేదంటే చచ్చినట్టుగా శనిలో శని మహాదశ అంతర్దశలు ఒకే ఉన్నప్పుడు, అందులో దోష దశలు అయినప్పుడు, అంటే ముఖ్యంగా ఈ చెడ్డ గ్రహాలు శనిలో శని, రవిలో రవి, కేతువులో కేతువు, రాహులో రాహు, రాహులో రాహు అయితే అసలే చేయరు.
ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి చెడ్డ గ్రహాల దశల్లో అదే అంతర్దశల్లో కనుక పెళ్లిళ్ళు కనుక చేయాల్సి వస్తే మళ్ళీ పెళ్లి చేయాల్సి వస్తుంది అనే భావన. ఎందుకంటే సాధారణంగానే మహాదశ అంతర్దశ అదే కనుక చేస్తే ఏది చేసినా మరొకసారి చేయాల్సి వస్తుంది అనే భావంతో ఇండియాలో లేదా భారతీయ భావన లోపల ఉండేటటువంటి దాంట్లో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం రెండు పక్క పెట్టారు, ఒకేసారి జీవితంలో జరగాలనే ఉద్దేశంతో. అయితే ఇంటి విషయంలోకి వచ్చేసరికి శుభగ్రహ దోష దశలు లేకుంటే అశుభగ్రహాలు అయినా కానీ కొంతమంది ఏదో ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసుకోవడం, ఒకసారి అవసరమైతే ఇది అమ్ముకొని ఇంకోసారి ఇంకోవైపు వెళ్తానులే అనుకోవడం, ఇటువంటి భావనలు ఏర్పడిన తర్వాత సరే చేయనిస్తూ ఉన్నాం. కానీ వివాహ విషయంలో మాత్రం ఇప్పటికీ కూడా గట్టిగా నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. మహాదశ అంతర్దశలు అవే ఉంటున్న సందర్భాల లోపల వివాహ దోషం నిషేధం. అది కొన్నిటికి ఎక్సెప్షన్ ఏంటి, తప్పనిసరి అయినప్పుడు గురువులో గురువు, అదే శుభగ్రహాలకు సంబంధించినటువంటి విషయంలో మనకి ఎక్సెప్షన్ తీసుకొని అశుభగ్రహాల విషయంలో మాత్రం ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనం దశలు చూసుకుంటుంటాం. ఆ దశ అయిపోయినంత వరకు కూడా అసలే లేట్ మ్యారేజ్, అందులో ఈ దశలు బాగాలేనప్పుడు దశలు అయిపోయిన దాకా మనం వెయిట్ చేయించడం అంటే ఏదైనా శాంతి చేస్తే పెళ్లి అవుతుందా? పెళ్లి అవుతుందండి. పోనీ మన పుణ్యబలం వాళ్ళ పుణ్యబలం అన్ని కలిపి పెళ్లి అవుతుంది. పెళ్ళైన తర్వాత సుఖం ఎవరు పడాలి? ఆనందించాల్సిన వాడు ఎవడు? ఆ బాధ్యత ఎక్కడ ఉంది? పెళ్లి అయిపోయిన తర్వాత ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు పుడతారా అంటే పుడతారండి. పుట్టిన తర్వాత పుట్టినవాడు యోగ్యుడు కాకపోతే అప్పుడేం చేస్తాం? అందుకనే ఒక సమయ నిర్దేశం చెప్పడం కోసం కదా జ్యోతిషం ఉన్నటువంటిది. కాల నిర్దేశం చేయడానికి జ్యోతిషం ఉన్నప్పుడు భార్య భర్త లేదా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి వాళ్ళకు మంచి దశలు ఉంటున్న సందర్భంలో వాళ్ళ సంగమం కనుక కలిగేటట్టయితే వాళ్ళిద్దరి మధ్య లోపల పుట్టేటటువంటిది తప్పనిసరిగా ఈ రోజుల్లో కనేదే ఒకరినో ఇద్దరినో. ఆ కనేటటువంటి వాళ్ళు తమకు ఆనందాన్ని ఇస్తూ సమాజానికి ప్రయోజనాన్ని ఇస్తూ తమ భావి జీవితంలో తమకు ఉపయోగపడే వ్యక్తులుగా మారిపోయేటటువంటి స్థితి విధానవంత వైపు మనం తీసుకొని రావాలి కదా. ఇట్లా ఆలోచించాల్సినటువంటిది దశా విశేషాలను కూడా మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనం వెళ్ళేటట్టయితే కాస్త కొత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరాలు తప్పనిసరి అయినటువంటి సందర్భాల లోపల మనం వివాహంలో మేళాపక అవసరాలు, ఆలస్య వివాహ యోగాలు, దశా దోషాదులు ఇవన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మ్యారేజ్ సూటబుల్ నాట్ సూటబుల్ రెండు విషయాలు స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ మనకు పాయింట్స్ ఓరియంటెడ్గా ఆలోచించేసి మాత్రమే కాదండి. అక్కడ పోయినసారి చెప్పుకున్నాం, గ్రహమైత్రి మస్ట్ అని ఆలోచించుకుంటూ నాడీ మైత్రి, గణమైత్రి, యోని మైత్రి అనేటటువంటి అంశాలను సూచన చేసుకుంటూ ఉంటుంటాం. అక్కడ 16 వచ్చాయా, 12 వచ్చాయా, 13 వచ్చాయా అని కాదు, ఇవి ఉన్నాయా లేవా అనేది ముఖ్యం. ఇక గణమైత్రి కుదిరిన తర్వాత రాశిమైత్రి, గ్రహమైత్రి కుదిరితే రాశిమైత్రి అవసరం లేదని కూడా చెప్పారు. దుర్ద్వాదశకే మృత్యు, ఆయుర్ద్వాదశకేశవం, త్రికమేకాదశం సౌఖ్యం, దుఃఖమేకాదశకం, ఇక్కడ అన్ని కూడా స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి లెక్కలు పెట్టమన్నప్పటికీ కూడా గ్రహమైత్రి బాగా కుదిరితే అసలు శ్లోకాన్ని తీసేయమని చెప్పేసి అవసరం కూడా లేదు. ఎందుకంటే దోషము గుణము అంతా కూడా గ్రహమైత్రిలో వెళ్ళిపోతుంది. ఇంకా రాశిమైత్రి ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఈ కాలంలోకి లేదు ఇంకా. కానీ అక్కడ ఉండేటటువంటి అది బేసిక్ ఇన్ఫర్మేషన్. రెండవది వచ్చిన తర్వాత వీడి జాతకం లోపల అసలు వైవాహిక జీవిత అనుభవం యోగ్యం ఉందా, పోయిన జన్మలో ఎవరినైనా ఇబ్బందులు పెట్టొచ్చాడా, ఈ విషయాలు గమనించాలి కదా. అవి గమనించిన తర్వాత వైవాహిక జీవిత స్థానం లోపల ఉండేటటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ బేరీజ్ వేసుకున్న తర్వాత వాడికి తొందరగా పెళ్లి చేసుకునే యోగ్యం ఉన్నది అనిపించినప్పుడు, ఆ దశ కూడా బాగా ఉంటున్నప్పుడు అప్పుడు రెండో వ్యక్తితోని మనకు మేలాపకం వైపు దృష్టి పెడతాం. దృష్టి పెట్టిన సందర్భంలో అవతల వ్యక్తి యొక్క జాతకంలో కూడా ఇటువంటి దోషాలు లేకుండా మనం వెతుక్కోవడం, లేదా దోష శాతం తక్కువగా ఉంటే అడ్జస్టబిలిటీ ఉంటుందా లేదా, వీటిలో గ్రహమైత్రి ఇతరమైన అవన్నీ ఉన్నాయా, ఈ మూడిట్లో ఇప్పుడు మనం 3 అంశాలు ప్రత్యేకంగా చెప్తున్నాం కాబట్టి ఆ మూడిట్లో వీళ్ళందరిలో కనీసం 50-60% ఎబోవ్ అన్నా కానీ వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారా, వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే భారతీయ జీవితంలో వివాహం అనేటటువంటిది అర్ధనారీశ్వర తత్వం. నీ తత్వంలో నువ్వు 50% కోల్పోయి నా దగ్గరికి రా, నా తత్వంలో నేను 50% కోల్పోయి నీ దగ్గరికి వస్తాం, మన ఇద్దరం కలిసి 100% అనుకునేది అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర తత్వం వైవాహిక జీవితంలో వాగర్ధావ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తి అనే భావనకు మనకు తీసుకొచ్చింది అదే. అటువంటి భావన కలిగినటువంటి భారతీయ దేశం లోపల ఆలోచించే విధానం ఇట్లాగే ఉంటుంది. పాశ్చాత్య దేశాల లోపల కేవలం సంభోగ శృంగారమే శృంగారం తప్ప ఇతరమైనటువంటి శృంగారం లేదు. అక్కడ దృక్స్పర్శ వాక్స్పర్శలు అనేటటువంటి భావాలకు వాళ్ళకి కేవలం సంభోగం వైపు లీడ్ చేయడానికి ఇంకెంతకన్నా వేరే లేదు. అక్కడ ఒకరి మీద ఒకరు డామినేట్ చేయడానికి కుదరదు. భారతదేశంలో ఒకరి మీద ఒకరు డామినేట్ చేస్తారు. భార్య భర్తను తిడుతుంది, ఫస్ట్ భర్త భార్యను తిడతాడు, బయట ఎక్కడో గొడవను కూడా భార్య భర్త మీద, భర్త పోయి భార్యని తిడతాడు. బికాస్ ఆఫ్
ఇక్కడ ఉండేటటువంటి వాతావరణానికి ఇక్కడ వాడు షాక్ అబ్జర్వర్స్, రెండో వాడు షాక్ అబ్జర్వర్స్. ఆ విషయం మనకు అర్థం కాదు. నన్నే ఎందుకు అనాలి, నేను తప్పేం చేశాను, తప్పు నువ్వేం చేయలేదు, ఒక తర్వాత వాడే నోరు పూసుకుంటాడు. మళ్ళీ మనకు కోపం వచ్చినా కానీ వాళ్ళనే తిడతాం, ఎందుకంటే ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది, స్నేహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఆ స్నేహ సంపద వల్ల రెండో వాళ్ళని తిడతారు. తిట్టినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. చేయగలిగిన ధర్మమే భారతీయ ధర్మం. అట్లా చేయలేని సందర్భంలో ఇది భారతీయ ధర్మం కాకుండా పోతుంది. అందుకనే మన దేశంలో ఈ మానసిక వైద్యులు ఎక్కువగా లేరండి. పక్క దేశాల్లో మాత్రం విపరీతంగా మానసిక వైద్యులు. ఎందుకంటే వాళ్ళకు లోపల వచ్చే ఒత్తిడిని తట్టుకొని బయటపడటానికి కోసం ఏమీ చేయలేక సప్రెస్ చేసుకుంటే ఓసిడి వస్తుంది. ఆ ఓసిడి కోసం లేదా కౌన్సిలింగ్ కోసం పక్కన ఇంకెవరి దగ్గరకు పోవాలి, గంటకింత నిమిషానికింత అని పే చేసుకొని రావాలి. భారతదేశంలో అవన్నీ ఏం లేవు. మొగుడికి పెళ్ళాము సైకియాట్రిస్ట్, పెళ్ళానికి మొగుడి సైకియాట్రిస్ట్, లేదా ఇద్దరు గడుపుకుంటే ఇంట్లో పెద్దల సైకియాట్రిస్ట్. ఈ స్థితి నుంచి ఇప్పుడు మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోబోతున్నాం. ఎందుకంటే మా దగ్గర సంతరాలు లేవు, మా దగ్గర శృంగారాలు లేవు. కేవలం సంభోగ శృంగారానికి మాత్రమే, సంభోగం వైపే దృష్టికి సారించేటటువంటి స్థితి వైపు మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులను మనం గమనించాలి. ఆ మార్పులకు అనుకూలంగా జ్యోతిష్ సూత్రాలను ఇంకా పరిశోధించి ఇంకా సవరించాల్సిన అవసరం ఉంది. పూర్వకాలంలో సప్తమాధిపతి రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాల్లో ఉండేటట్టయితే వివాహాలు ఆలస్యం జరుగుతాయని ఎక్కడ సూత్రాలు దొరకవండి. ఇది ఈ కాలంలో దొరుకుతాయి. ఇప్పుడు వ్యాసాల్లో ఉంటుంటాయి. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు పరిశోధనలో ఉంటుంటాయి. అందుకని ఇట్లా పరిశీలించేటువంటి విధానాల మీద బాగా దృష్టి పెట్టి మీ అభిప్రాయాలను ఇంకా కొంచెం గాఢతగా చూసుకొని, ఒక జాతకమో 2 జాతకాల్లో చూసేసి ఫైనల్ చేయకండి దయచేసి. దీంతో పాటు ఇంకొకటి ఉంది, దాని పేరు కుజదోషం. అది వచ్చే వారానికి ఎప్పుడైనా వీలైతే శాస్త్రి గారు అంగీకరించి ఇంకా కూడా కంటిన్యూ చేయదలుచుకుంటే అది ఇంకోసారి చక్కగా మాట్లాడుకుందాం, సైంటిఫిక్ నేచర్ మాట్లాడుకుందాం. చాలా మందిని అడుగుతారు నా దగ్గరికి వచ్చినప్పుడు, కుజదోషం అవుతుందట కదా అని చెప్పేసి అందరూ వచ్చేసి అడుగుతారు. అయితే ఏంటి మరి మీకేం తెలుసు దాని గురించి అంటే, ఏం తెలియదు అందరూ అంటున్నారు, నాకేం తెలియదు. ఇటువంటి మాటలు వస్తున్నాయి. కాబట్టి అటువంటి విషయం మీద కూడా మనం ఇంకా సమగ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని యోగాలు ఉన్నాయి మన దగ్గర. అది దోషమో యోగమో తర్వాత విషయం. అటువంటి విషయాలను కూడా మనం జ్యోతిర్బాణి ద్వారా ఇంకా లోతైనట్లు చర్చ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇంకా కూడా ప్రశ్న పరంపరను మీరు కొనసాగించవచ్చు. ఎందుకంటే సమాజానికి బాగా అవసరమైన సబ్జెక్ట్ ఇవాళ. 10 మందిని కలిపేటటువంటి వాళ్ళం మనం, 10 మందిని విడదీసే వాళ్ళం కాదు. సాధ్యమైనంత వరకు కలపాలి. అత్యవసర సందర్భాల లోపల వాళ్ళ మధ్య లోపల కనుక అవగాహన లేదు అనే విషయం మనమే కనుక స్థిరపడేటట్టయితే వాళ్ళ భావాలు వాళ్ళని పర్సనల్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా మనం తెలుసుకొని వద్దనుకుంటే వాళ్ళని దూరం చేసి మరొకరితోనే ఆనందంగా ఉండే అవకాశం అన్నా మనం కలిగించాలి. ఎందుకంటే జీవితం 100 ఏళ్ళు బతకాల్సింది. ఆ 100 ఏళ్ళు బతకాల్సిన జీవితాన్ని మనం జాగ్రత్తగా వాళ్ళతో పాటు లీడ్ చేసేటట్టయితే ఆ పుణ్యంలో కొంత భాగం మనకు కూడా వస్తుంది. కాబట్టి ఆ పుణ్యాన్ని మనం ఆపాదింపజేసుకుందాం. పాప కర్మల యొక్క అంటే వాళ్ళని ఇబ్బంది కావాలని పెట్టో మనకు తెలియక పెట్టేటువంటి దాని వల్ల వచ్చే ఆ 25% కర్త కారయిత సేవా ప్రేరక స్థానమోదక ఉంటుంది. కాబట్టి ఆ 25% మనకు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ మార్గంలో మనది పరిశోధనలు విధానం ఇంకా కూడా కొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. స్వస్తి. ధన్యవాదాలు.